నుంచి వెళ్ళిపోదాం అక్క. రా అక్క, రా. వెళ్దాం రా. రా అక్క. కావ్య, అక్క ఏడోకక్క. మధు మనతో ఎంత స్నేహంగా ఉండేవాడు, ఇలా అంతరంగా పోతాడని అనుకోలేదు. అక్క, మంచివాళ్ళంటే ఆ దేవుడికి ఇష్టం కావాలి. అందుకే అతని దగ్గరికి త్వరగా రప్పించుకుంటాడు. పోయిన వాళ్ళకి ఆ బాధ తెలియదు కదక్క. ఉన్న వాళ్ళకే, అనుబంధాలు పెంచుకున్న వాళ్ళకే, మనకే ఆ నరకం కదక్క. నేను ఎప్పుడు బాధపడ్డా తల్లడిల్లిపోయేవాడు. ఏదో ఒకటి చేసి నన్ను నవ్వించడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నాడు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడక్క. దురదృష్టవంతుడు. నీకు ఆ విషయం చెప్పడానికి ధైర్యం చాలక చివరికి నిన్నే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తనని తానే పోగొట్టుకున్నాడు. ఆయన కూడా అతనంటే ఎంతో అభిమానం చూపిస్తారు. ఒక యజమాని అన్న ఫీలింగ్ ఆయనకి లేదు శాలిని. ఒక ఉద్యోగి అన్న ఫీలింగ్ మధుకి లేదు. ఏదో అర్థం కాని స్నేహం వాళ్ళిద్దరి మధ్య ఉంది. మగవాడు కాబట్టి కంట్రోల్ చేసుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారేమో. లోపల నాకన్నా ఎక్కువ బాధపడుతున్నారే ఆయన. శాలిని, నీకింకా ఆయన మీద కోపం పోలేదా? చచా, అది కాదక్క. నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను. అక్క, ఈ కోపాలు, ద్వేషాలు, పంతాలు ఇవన్నీ మనం బ్రతుకున్నంత వరకే అక్క. మనకున్న ఈ చిన్న జీవితంలో ఈ కోపాన్ని, ద్వేషాన్ని నింపేస్తే ఇక ప్రేమకి, ఆప్యాయతకి చోటెక్కడుంటుంది? సరిగ్గా నా మనసులో మాట చెప్పావు శాలిని. మనం కట్టుకున్న వాళ్ళకి 1,00,000 గొడవలు ఉండొచ్చు. దానికి మనం ఎందుకు దూరం కావడం? నాకు నా పాత శాలిని కావాలి. మధు జీవితం చూసాక లైఫ్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలీదు. అక్క, నాకు నా పాతక్కే కావాలి. గుడ్ మార్నింగ్ శైలు. శైలు, శైలు ఎక్కడుంది? శాలిని, శాలిని, శాలిని. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది? శాలిని, ఏంటిది? అన్నయ్య, అన్నయ్య. ఏంట్రా వాకింగ్కా? నువ్వు వెళ్ళరా బాబు, నాకు ఓపిక లేదు. వాకింగ్కి నేను వెళ్ళి రావడం కూడా జరిగిపోయింది. అందుకు కాదు నేను లేపుతుంది. మరి ఎందుకు? శాలిని ఇంట్లో కనిపించట్లా. నేను అనుకుంటూనే ఉన్నాను, ఏదో ఒక రోజు నన్ను ఉదయాన్నే నువ్వు నిద్ర లేపి ఈ మాట అంటావని. అదేంటన్నయ్య అలా అంటావు? ఇంకెలా అనాలి? నీకు ఇంకా అర్థం కాలేదా? ఏరా, అయినా ఎవరితో మాత్రం నీతో ఇన్ని రోజులు కాపురం చేస్తుందిరా? నీది నా జాతకమే కదా. ఏకో నారాయణ. నా పెళ్ళం కనిపించక నేను చేస్తుంటే నీ జోకులేంటన్నయ్య? బాధలో ఉన్నావు కదా, నవ్విద్దామని. ఇంట్లో ఎవరు చెప్పకుండా బయటకు వెళ్ళేటప్పుడు కనీసం మెసేజ్ అయినా పెట్టొచ్చు కదన్నయ్య. ఏమని పెడుతుందిరా? ఏమండి, నేను పలానా ఉడత లేచిపోతున్నాను, మీరు నా గురించి వెతకండి అనా? చిచ్చే, శాలిని అలాంటిది కాదన్నయ్య. అయ్యి బాబోయ్, రే
ఎవరు పలానా అని మెడలో బోర్డు పెట్టుకుని తిరగర్రా. వాళ్ళు చేసే పనులు బట్టే మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే షాలిని ఇంట్లోంచి పారిపోయిందని డిసైడ్ చేసేస్తున్నావా? మామూలుగా కాదు, ఎవరితోనో లేచిపోయిందని. ఎవరితోనైనా కావచ్చురా. పక్కింటోడితో కావచ్చు, ఎదురింటోడితో కావచ్చు, పాలవాడితో కావచ్చు, పేపర్ వాడితో కావచ్చు. ఎందుకో నాకు అలా అనిపించట్లేదు. పోనీ ఇవన్నీ తీసే, ఇంతకుముందు ఉద్యోగం వెలగబెట్టింది కదా, అక్కడ ఎవరినైనా నైస్గా ట్రాప్ చేసి ఉండొచ్చు కదా. చిచే, ట్రాప్లోనా? ఇంపాసిబుల్. గాడిది గుడ్డేం కాదు రేయ్, పోరా. నీ ట్రాప్లోనే పడింది, అలాంటిది వేరే వాడి ట్రాప్లో పడదని గ్యారంటీ ఉందా? దాన్ని చంపేస్తాను. పిచ్చోడా, అది నీకు దొరకాలి కదా. ఈ పాటికి చాలా దూరం పారిపోయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? టెంగరోడ్లో అలా అడిగే బదులు ఫోన్ చేయొచ్చు కదరా. ఏమంది? స్విచ్ ఆఫ్ చేసింది. అది సంగతి. నేను చెప్పిందే కరెక్ట్. రేయ్, కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ బ్రదర్. నీ పెళ్ళం లేచిపోయిన శుభ సందర్భంలో మనిద్దరం గ్రాండ్గా పార్టీ చేసుకుందాం. యహ! నాకు పిచ్చి కోపం వస్తుందన్నయ్య. తప్పు తమ్ముడు, ఇది నీకు భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం. నన్ను చూడు, మీ వదిన ఫోటో అయి గోడెక్కి కూర్చున్నా దాన్ని తలుచుకుంటూ లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చచ్చిపోయినా పర్లేదన్నయ్య, లేచిపోతేనే మొగుడనేవాడికి తల కొట్టేసినట్టు అవుతుంది. ఏమో, ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదురా. అందుకే నీ బాధను అంచనా వేయలేకపోతున్నాను. కాంటాక్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ ఇస్తాను. ఏం జరుగుతుందో చూస్తాను. వీడెవడండి బాబు, పితలాటకం పోయిందని పార్టీ చేసుకోక పెళ్ళాం పోయిందని పాకులాడుతున్నాడు. పూర్ ఫెలో. అబ్బా, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే నీకోసం ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమ్మా శాలిని, బాగున్నావా? ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? శాలిని, ఏమైందో కాస్త నువ్వైనా చెప్పమ్మా. చెప్పమ్మా. మధుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఇప్పుడు మధు ఎలా ఉన్నాడు? He's no more. భగవంతుడా. ఆంటీ, ఆంటీ, మీరే అలా ఏడిస్తే ఎలా? మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఏడవకండి ఆంటీ. నేను ఇది నమ్మలేకుండా ఉన్నానమ్మా. అతనికి ఇదేం కర్మ? అసలు ఎలా జరిగింది? నిన్న సాయంత్రం కారులో వెళ్తుంటే అది అది సడన్ గా పేలిపోయిందంట. కారు ఏమిటి, పేలిపోవడం ఏమిటి? కాస్త వివరంగా చెప్పమ్మా. మాకు పూర్తి వివరాలు తెలియవంటి. అరగంట ముందు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అత్తయ్య. నేను ఆయన హడావిడిగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలీదు మధు పోయాడని. అక్కడి కంట్రోల్ చేయలేక బావగారు నాకు ఫోన్ చేశారంటీ. నిన్నటి దాకా కళ్ళ ముందు తిరిగిన మనిషి ఉన్నట్టుండి పోయాడు అంటే ఎవరికైనా అలాగే ఉంటుందమ్మా. అంతేకాదండి, మధు ఎప్పటి నుంచో మా ఇంట్లో మనిషిలా కలిసిపోయి ఉండేవాడు. అతన్ని ఎప్పుడు నేను ఆట పట్టిస్తుండేదాన్ని. మేమిద్దరం ఓ మంచి స్నేహితుడిని కోల్పోయావంటే. సంజయ్ కూడా బాగా అలవాటైన మనిషి అమ్మా. వాడికి కుడిభుజం అని చెప్పొచ్చు. హాస్పిటల్లో కాబట్టి బయటపడలేదు, కానీ బావగారు కూడా చాలా బాధపడుతున్నారంటీ. సంజయ్ ఏడి? అక్కడే ఉన్నాడా? అవునంటీ, అక్కడే ఉన్నారు. మధుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని అక్కడే ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు కంగారు పడుతూ ఉంటారని మేము ముందే వచ్చాం. ఆయన వచ్చేదాకా ఉండు శాలిని.
లేదక్క, ఫోన్ రాగానే హడావిడిగా వచ్చేసాను. రంజిత్కి ఇప్పటి వరకు ఈ విషయం తెలీదు. నేను వెళ్ళాలక్క. తనకి ఇంట్లో ఉంచి ఫోన్ చేసి చెప్పు. లేదక్క, నేను వెళ్ళటమే మంచిది. నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మ వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదే. నేనే పర్సనల్గా వెళ్ళి చెప్తానక్క. ఆంటీ, అక్కని జాగ్రత్తగా చూసుకోండి. తను నాకన్నా సెన్సిటివ్. వస్తానంటీ. మెసేజ్ రంజిత్ పంపించినట్టున్నాడు. ఎంత కంగారు పడుతున్నాడో ఏంటో. హలో రంజిత్, నేను పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావే? మొగుడికి కనీసం ఒక్క మాట నాకు చెప్పాలనిపించలేదా? ఎక్కడున్నావు ఇప్పుడు? ఇంటికే వస్తున్నాను. రాకు, అక్కడే ఉండు. నీకోసం ఇక్కడ ఎవ్వడు అడగటం లేదు. మాట్లాడవే. రావద్దన్నా నన్ను అక్కడే సెటిల్ అయిపోదాం చూస్తున్నావా? వెంటనే బయలుదేరిరా. అసలు ఎక్కడికి వెళ్ళావో, ఏ రాజకార్యాలు చేసావో వచ్చాక తేలుస్తా. ఏంట్రా, మీ ఆవిడైనా ఫోన్ చేసింది అలా అరుస్తున్నావు? నీ దాకా వినిపించిందా? ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తున్నావు. వినబడదా మరి? ఎందుకు, ఏంటి విషయం? ఎక్కడికి వెళ్ళిందంట? అదంతా అడగలేదు. ఇప్పుడే ఇంటికి బయలుదేరి వస్తున్నా అంది. ఫోన్లే, అదృష్టవంతుడివి. నీ పెళ్ళం కూడా నా పెళ్ళంలాగే బాయ్ ఫ్రెండ్తో ఎటే వెళ్ళిపోయింది అనుకున్నాను. అలా జరిగితే ఇద్దరిని ఒకేసారి నరికేస్తా అన్నయ్య. శభాష్ రా తమ్ముడు. నేను చేసిన తప్పును రిపీట్ చేయట్లేదు. ఏం తప్పు? సంజయ్ని, అదే నా పెళ్ళం బాయ్ ఫ్రెండ్ని అప్పుడే చంపకుండా వదిలేయడం. అప్పుడు వదిలేసినా ఇప్పుడు ఆ పని మీదే ఉన్నావుగా. నీ ల్యాప్టాప్ దెబ్బకి ఈ పాటికి టపా కట్టేసి ఉండాలి. ఏదిరా, ఎక్కడా? నేను అనగా గిఫ్ట్ పంపించాను. సంజయ్ చరణ్ దుర్మరణం అనే వార్త పేపర్లో రావాలిగా. ఏది? పేపర్లో ఎక్కడ చూసినా కనబడదే. సంజయ్ చేస్తే పేపర్లోనే రావాలన్నయ్య. ఆ కబురు మనకు ముందే తెలుస్తుంది కదా. అంటే వాడు చావలేదంటావా? నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంకా వాడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి ఉండడు. ఏమోరా, వాడు ఎప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేస్తాడో, ఎప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తాడో, ఎప్పుడు ఆ శుభవార్తను చెవిని పడుతుందా అని టెన్షన్గా ఉందిరా. శాలిని, అయినయా పెత్తనాలు? ఇంకేమన్నా మిగిలినయా? అడిగేది నిన్నే, వినపడటం లేదా? అయినయా పెత్తనాలు? ఇంకేమన్నా మిగిలినయా? అడిగేది నిన్నే, వినపడటం లేదా? రేయ్, ఇంటికొచ్చిన అమ్మాయి మీద ఎందుకు అలా విరుచుకుపడతా? నీకు తెలియదన్నయ్య. అసలు ఇది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. ఉదయాన్నే ఏదో గుడికి వెళ్ళి ఉంటుందిరా. ఆ మాత్రం దానికి ఇంత రాద్దంతం చేయాలా? అమ్మ శాలిని, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఆగో అన్నయ్య, దయచేసి ఈ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు. నీలో ఉన్న మంచితనమే అందరిలోనూ ఉంటుందనుకుంటావు. నా పెళ్ళాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోవడం నాకు అవసరం. అమ్మ శాలిని, చెప్పమ్మా. ఏ గుడికో వెళ్ళానని చెప్పు. కొత్తగా చేరిన యోగా క్లాస్కి వెళ్ళానని చెప్పు. లేకపోతే ఆగన్నయ్య, దగ్గరుండి అబద్ధాలు ఎలా చెప్పాలో నేర్పిస్తున్నావా? ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడొచ్చంట. ఒక కాపురం నిలబెట్టడానికి ఒక అబద్ధం ఆడకూడదా? కాపురం నిలబడడం సంగతి నాకు తెలియదు కానీ కూలిపోవడానికి ఒక్క అబద్ధం చాలు. అందుకే నా పెళ్ళాన్ని నిజం చెప్పమంటున్నాను. అమ్మ శాలిని, వీడి ఇవాళ చాలా పట్టుదలగా ఉన్నాడమ్మా. చెప్పమ్మా, పెళ్లికి వెళ్ళావా, పేరెంటానికి వెళ్ళావా? చావుకెళ్ళావా అని అడుగు. అవును, చావుకే వెళ్ళాను. నాకు బాగా కావాల్సిన వ్యక్తి దారుణంగా చనిపోయి శవమై హాస్పిటల్లో పడుంటే అతన్ని చూడటానికి వెళ్ళాను. ఆ కంగారులో మీకెవరికీ చెప్పలేదు. అదేమైనా తప్ప? క్షమించరాని నేరమా? ఏంటి, శాలిని మాటలు వింటుంటే సంజయ్ గడు చచ్చిపోయినట్టుంది. అయ్యో, ఈ మాత్రం దానికి ఏడవడం దేనికమ్మా? ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరు? మధు. మధునా? అవును, మధు. నిన్న సాయంత్రం కారులో వెళ్తుంటే ఆ కారు బ్లాస్ట్ అయిందంట. స్పాట్లో చనిపోయాడు. అయ్యో, సంజయ్ కూడా ఏమైనా దెబ్బలు తగిలాయా? లేదు, కారులో మధు ఒక్కడే ఉన్నాడు. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. అవును, మధు చనిపోవడం మాకు కూడా షాకింగ్ న్యూస్. మధు చనిపోవడం ఏంటమ్మా? అసలు ఎలా జరిగింది? ఆ వివరాలేవి నాకు తెలీదు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. సారీ శాలిని, ఈ విషయం తెలియక
ఇందాక నేను చాలా మాట్లాడినాను. పర్వాలేదులేండి, ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సంజయ్ కూడా షాక్ అయి ఉంటాడే. అవును, అక్క బావ ఇద్దరు చాలా అప్సెట్ అయ్యారు. బావే నాకు ఫోన్ చేశారు. నువ్వు కూడా చాలా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఏంటన్నా ఎలా జరిగింది? అదేనా నాకు అర్థం కావడం లేదు. వీడి చేస్తాడనుకుంటే వాడు చచ్చాడు ఏంటి? ల్యాప్టాప్ చేయి మారి మిస్ఫైర్ అయి ఉంటుంది. మిస్ఫైర్ కాదు, కరెక్ట్గానే ఫైర్ అయింది. చదరంగంలో ఎప్పుడు రాజు చావడరా. పక్కనున్న బలగం చస్తే ఆటోమేటిక్గా రాజు కూడా చచ్చినట్టే. ఇది కూడా అలాంటిదే. యా, ఏంట్రా సంజయ్ ఇది? మధు ఇలా చేశాడేమిటి? పిన్ని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంట్లో పెద్దదానివి, నువ్వే ఇలా ఏడిస్తే కావేరి ఇంకా బెంబేలు పడిపోతుంది. పొద్దున్నే ఇంట్లో మీరు కనిపించకపోతే ఏదో అనుకున్నాను, కానీ ఇంత చెడు వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదురా. మధుకి మనకి రుణం తీరిపోయింది పిన్ని. తన తోవని తను వెళ్ళిపోయాడు. ఏమండి, మధు బంధువులు ఎవరైనా కలిసారా? లేదు కావేరి, చాలా ట్రై చేశాను. వాళ్ళ ఊరికి కూడా కబురు పంపించాను. ఎవరో దూర బంధువులు ఉన్నారట, కానీ సరిగా రెస్పాండ్ కావట్లేదు. అయ్యో, అతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేకపోవడం మరీ బాధ కలిగించే విషయం. అనాథ శవంలా అలా హాస్పిటల్లో పడుంటే ఆ విషయం తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతోంది. రక్తం పంచుకున్న కుటుంబ సభ్యులు బంధువర్గం లేకపోయినా తన మంచితనంతో చాలా మందికి దగ్గరయ్యాడు పిన్ని మధు. అతను అనాథ కాదు. తర్వాత చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించారా? అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఈలోగా ఊరు నుంచి అతని బంధువులైనా వస్తే బాగుండు. మిగిలిన ఏర్పాట్లన్నీ మనం చూసినా కనీసం తలకొరివి పెట్టడానికైనా తన తరపున మనిషి ఒకరు కావాలి కదా. అత్తయ్య, ఒకవేళ ఎవరు రాకపోతే? అదే నాకు భయంగా ఉంది. ఎవరూ రాకపోయినా పర్వాలేదు. అదేంటి సంజయ్ ఎలా అంటున్నావు? మధుకి తల కొరివి నేను పెడతాను పిన్ని. అవును పిన్ని, బ్రతికున్నంతకాలం అతన్ని పట్టించుకోకుండా వదిలేసిన బంధువుల కన్నా నాకెక్కువ దగ్గరవాడు మధు. ఏ, అతనికి నేను తలకొరివి పెట్టకూడదా? నిక్షేపంలా పెట్టొచ్చు సంజయ్. అతను నీకు తోడ పుట్టకపోయినా తమ్ముడు లాంటివాడు.